నమస్తే. వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ చెప్పండి. 12 రాసుల వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కార్డులు చూసి ఎట్లా చెప్పబోతున్నారు? తప్పకుండా. అయితే ఇక్కడ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ధాత్రిలో ఈ టారో ప్రిడిక్షన్స్ చేసి ఇప్పుడు సరిగ్గా ఇది 12థ్ మంత్ అనమాట. ఓహ్! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే సక్సెస్‌ఫుల్‌గా. మేడం. లాస్ట్ జాన్యురీలో మొదలుపెట్టాం. జాన్యురీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిసెంబర్ కదా! 12 మంత్స్. హ్మ్. సో, ఈ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ థాంక్ మీకు. యూ. అయితే ఈ 12 నెలల్లో ఎన్నో మెసేజెస్ ఎంతోమంది అంటే రీడింగ్ బావుందన్నాళ్ళున్నారు. బాగా కనెక్ట్ అయినాళ్ళున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతే ఇంకా ఎందుకు ఈసారి రాలేదని అడిగినాళ్ళున్నారు. సో, ఈ 12 నెలలు చక్కగా అందరికి మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను హ్మ్. బాబా దయ వల్ల. ఇంకా ముందు కూడా 2026 కూడా మనందరికి బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ప్రిడిక్షన్స్ స్పెషల్‌గా చేద్దాం మనం. చేద్దాం మ్యామ్. న్యూ ఇయర్ ప్రిడిక్షన్. హ్మ్. సరే ఈ లోపల డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది మనందరికి డిసెంబర్ ఏంటి అన్నది తెలుసుకుందాము. హ్మ్. రాశి ఫలాల్లోకెళ్ళే ముందు అంతకంటే ముందు ఓవరాల్‌గా డిసెంబర్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. మనకు ఓవరాల్‌గా డిసెంబర్‌కున్న గైడెన్స్ ఏంటి అంటే ఆహ్, మనందరం అంటే ఓవరాల్‌గా చూస్తూ హ్మ్. ఉంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటాము. చాలా అంటే మనకు ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు, మనస్సుకి కష్టం అనిపించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఒక ఇంట్లో జరుగుతది అలా కాదు. ఓవరాల్‌గా ఎక్కడో ఒక ప్రపంచం దగ్గర పెద్ద మొత్తం. పెద్ద యాక్సిడెంట్స్. ఈ ఇయర్ అంతా అలాగే ఉంది కాబట్టి తొందరగా ఈ సంవత్సరం 2025 వెళ్ళిపోయి పీస్‌ఫుల్‌గా హ్మ్. నెక్స్ట్ ఇయర్‌లోకి మనం అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే మనము గ్రూప్ డెత్స్ అంటాం. హ్మ్. కలిసి అందరూ చాలామంది ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇయర్ అయ్యాయి. అవును. అట్లాంటివన్నిటికి ఒక ఫుల్ స్టాప్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎళ్ళాలి మనం 2026లో అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విధంగా ఏంటంటే మనందరికీ ఈ కార్డ్ గైడెన్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గైడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఏం చేశాం అన్నది ఒక రిఫ్లెక్షన్ అంటాం. ఏం చేశాం? ఏం కరెక్ట్ చేసుకోవాలి మనం అన్నది ఆ రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్. ఓకే మ్యామ్. అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చేసిన మంచి, చెడు ఏవైతే ఉంటాయో, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత మీకు కావాల్సిన పనులు చేశారు, మీకిష్టమైన పనులు ఎన్ని చేశారు, మీకిష్టం లేకుండా ఎన్ని పనులు చేశారు, ఇవంతా రిఫ్లెక్షన్సే మనం. అవును. కదా! అవును మేడం. ఒక్కొక్క దగ్గర యెస్ అన్న దగ్గర నో చెప్పడం, నో అన్న దగ్గర యెస్ చెప్పిన పరిస్థితులు ఎన్నో మనం ఫేస్ చాలా. చేసి ఉంటాము. ఈ లైఫ్ మొత్తంలో అండ్ ఈ సంవత్సరంలో కూడా మొహమాటాలకెళ్ళుంటాము. ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసుకొని ఉంటాం. సో, అవన్నిటి మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకొని, ఇక ముందు 2026లో అటువంటివేవి మీకు బాధ కలిగించిన సంఘటనలు గానీ, మీకు ఇబ్బంది కలిగించిన విషయాలేవైనా కానీ, ఇబ్బంది కలిగించే మనుషులెవరైనా ఉన్నా గానీ, ఎంత మంచి రిలేషన్స్ మీరు ఉంచుకోవాలి, హ్మ్. ఏ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళెవరు, హ్మ్. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 మంచి రిజల్యూషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఒక మంచి గైడెన్స్ మనకి వచ్చింది. ఓకే ఓకే. మ్యామ్. ఓవరాల్‌గా చూస్తే స్పిరిచ్యువల్ మంత్. ఎంతగా దైవారాధన ఎంతగా చేసుకోగలిగితే మనందరికీ అంత బావుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా. విష్ణుమూర్తి ఆరాధన ఓవరాల్‌గా అంటే రాశి ఫలంగా మనం చెప్తాము. హ్మ్. ఈ డిసెంబర్ మొత్తం నెలలో మీరు విష్ణు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. మ్యామ్ ఇక మకర రాశి వారికి 2025 డిసెంబర్ నెలలో ఎట్లా ఉండబోతుంది? రెమెడీస్ ఎట్లా ఉంటాయి? తప్పకుండా. 2025 డిసెంబర్ మకర రాశి వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. ఓకే. 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 ఇప్పుడు ఎట్లా ఉంటారంటే నేను ఏది చేస్తున్నానో అదే కరెక్ట్ అన్న ఆలోచన నుంచి బయటికి రావాలి మకర రాశి వాళ్ళు ఫస్ట్. ఓకే. హ్మ్. మీ ఆలోచన విధానాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. ఓకే. నేను చేసేదే రైట్. మిగతా వాళ్ళందరూ నాకంటే చాలా తక్కువ, చాలా తెలివి తక్కువోళ్ళు. ఇట్లాంటివన్నీ మైండ్‌లో నుంచి తీసేసి హ్మ్. ఒకసారి ఆలోచించండి. మీ బిహేవియర్‌ని
మీ ప్రవర్తనని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఓకే. అదొకటి. ఆహ్, ఇంకొకటి ఏంటంటే నేను చేసేదే రైట్. మీరు ఏదైనా ఒక వర్క్ చేసినా, ఒక ప్రాజెక్ట్ చేసినా, ఏదైనా ఒకటి మొదలుపెట్టినా ఇలాగ చే అంటే ఇలాగే చెయ్యాలి అని అనుకుంటాం కదా! నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అట్లా హ్మ్. అంటే హ్మ్. కుదరదు. కుదరదు. కాబట్టి కొంచెం లైన్ మార్చి చూస్తే మీ పనులు జరగడం ఓకే. స్టార్ట్ అవుతాయన్నమాట. హ్మ్. ఆ! ఓకే. సో, ఇదొకటి చూసుకోండి. హ్మ్. అయిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడము. ఓకే. ఓకే. అదే పనిగా రిపీటెడ్‌గా హ్మ్. అయిపోయింది. అది అయిపోయింది. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే, మనం ముందుకి ఇంకొక అడుగు ముందుకేయలేం. డిసెంబర్ అన్నీ ఇట్లాంటి సిట్యుయేషన్సే మీరు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. హ్మ్. అయిపోయిన సంఘటనలు గుర్తు తెచ్చే ఎవరో మనుషులు ఎదురుగా రావడము, అవును. వాళ్ళొచ్చిన తర్వాత మీరు కాస్త డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, గైడెన్స్ ముందే ఇస్తున్నాం కాబట్టి అవన్నిటి నుంచి దూరంగా ఉండడానికి మీరు ట్రై చేయాలి. ఓకే. ఓకే. అండ్ మీరు ఈసారి ఏం చేస్తారంటే, మీకు ఎక్కువగా ఫ్యామిలీ టైమ్ ఎక్కువగా స్పెండ్ చేయడం ఒకటి. ఎందుకంటే, మీ ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వట్లేదు. హ్మ్. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా మిస్ అవుతూ ఉంటారు. మీ పిల్లలు గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళతోటి అట్‌లీస్ట్ వారంలో ఏదైనా 1 ఫుల్ డే వాళ్ళతోటి ఉండేలాగా చూసుకోండి. ఓకే. అదొకటి. ఓకే. ఆహ్, మీకెవరైనా సహాయం చేయడానికి ముందుకొస్తే ఆ సహాయం యాక్సెప్ట్ చేయండి. మనకు ఒక్కొక్కసారి చిన్న ఈగో క్లాష్ ఉంటది. నేను వాళ్ళ దగ్గర నుంచి నేనేంటి హెల్ప్ తీసుకునేది. వాళ్ళకి ఒకప్పుడు నేను హెల్ప్ చేశాను. ఇట్లాంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. హ్మ్. సో, జెన్యూన్‌గా మీకెవరైనా సహాయం చేయడానికి ముందుకొస్తే గనక, ఆ సహాయాన్ని మీరు యాక్సెప్ట్ చేయవచ్చు. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. మీరు హ్మ్. కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఏ విషయంలో డబ్బులు ఒకటే కాదు. సహాయం అంటే ఎన్నో ఉంటాయి. హ్మ్. కాబట్టి యూ కెన్ యాక్సెప్ట్ దట్ హెల్ప్. రెండోదేంటంటే మీ ఫేవరబుల్ నంబర్ ఏదైతే ఉందో నంబర్ 1 ఈ మంత్ డిసెంబర్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఓకే. కాబట్టి 1 వచ్చేలాగా నార్మల్‌గా ఈ మధ్య ఏంజెల్ నంబర్స్ ఇవి ఇవి హ్మ్. ఏవేవో అంటున్నారు. సో, మీ ఇష్టం. మీరు ఏ రకంగా నంబర్ 1ని మీరు యూజ్ చేసుకుంటారో హ్మ్. అట్లా మీరు అది ఒకసారి చూసుకోండి. ఓకే. అండ్ మీకు కూడా ఈ నెలంతా శివారాధన ఎంతగా చేయగలిగితే అంత మంచిది. అయితే మీరు ఏం చేస్తారంటే మాస శివరాత్రి ఎప్పుడైతే వస్తదో హ్మ్. ఈ డిసెంబర్‌లో ఆ రోజు మాత్రము ఉదయం అంతా ఉపవాసము ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం సహకరిస్తే సాయంత్రం వెళ్ళి శివారాధన శివుడికి అభిషేకము అది చేస్తే సరిపోతది. హ్మ్. రెగ్యులర్‌గా మీరు చేసుకునే శివారాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన చేసుకోండి. మీకు ఫేవరబుల్ కలర్ లైట్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కలర్. అంటాం కదా! ఆ కలర్ ఈ మంత్ మీకు ఫేవరబుల్ కలర్. ఓకే ఓకే. మ్యామ్. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ మ్యామ్. నమస్తే మా.